ప్రోత్సహించండి. ఈ మైక్రో బ్రెవరీస్ అనేది చాలా దుర్మార్గం. ఇది యూత్ మొత్తం కూడా చెడిపోతుంది. ఇవాళ జిల్లాలకు పోయింది, రేపు మండలాలకు పోతుంది, ఆ తర్వాత గ్రామాలకు పోతుంది. అంతేగా ఊరికో బీర్ కంపెనీ పెట్టుకుంటాడు, ఊరు మొత్తం ఇదే కథ ఉంటుంది, అంతే, వేరే ఏముండదు. దయచేసి దీన్ని విరమించుకోవాలి. ఎక్సైజ్ మినిస్టర్ గారు వెంటనే స్పందించాలి. నందనంలో బై ప్రోడక్ట్స్ది 10 కోట్లతో ఏర్పాటు చేసినాం, అది ఇంతవరకు ఓపెన్ చేయట్లేదు. కనీసం చూడ్డానికి ఏదో మనం పోయినట్లు తెలిసింది. ఇమ్మీడియట్గా అది ఓపెన్ చేయండి. దాని ద్వారా షుగరు, బెల్లము, రకరకాల ప్రోడక్ట్స్, సిరప్ తయారయ్యేటువంటి పెద్ద ఇండస్ట్రీ అది. వందల మంది బతుకుతారు. ప్లస్ వేరే దేశాలకు కూడా చాలా ఆర్డర్స్ ఉన్నాయి. ఈ బై ప్రోడక్ట్స్, ఈ చెట్ల ద్వారా వచ్చే నీళ్ళ ద్వారా తయారు చేసే బెల్లం, ఇవన్నిటి కూడా ఆర్డర్స్ కూడా చాలా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు పెంచే మార్గాలను పెంచండి. ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం తప్ప ఈ మైక్రో బ్రెవరీస్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతామంటే, ముఖ్యంగా యువత ప్రాణాలతో చెలగాటమాడతామంటే ఊరుకోం. ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలోనే వాళ్ళ జీవితాలు, కొంతమంది చనిపోయినరు, కొంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. ఏజ్ బార్ అయిపోయింది, చదువుకు పనికి రాకుండా అయిపోయినారు, చదువుకున్న ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయి, బతుకులు చిన్న భిన్నమైనవి. మన తెలంగాణలో ఏ ఒక్కరి జీవితం ఆగం కావద్దు, అందరు మంచిగా బతకాలి. కనుక దయచేసి దీన్ని వెంటనే ప్రభుత్వం వెనుకకు తీసుకొని మంత్రికి, దీనిలో ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలి. ఎంత ఆఫర్ పెట్టంటే ₹1,00,000 మాత్రమే. 25వ తేదీ నుంచి దరఖాస్తులు 100 యాడ్స్ ఉంటే కూడా సరిపోతుంది, 1000 చరపు అడుగుల్లో సరిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవచ్చు. అనే వరకు ఎగబడి దరఖాస్తులు రావాలి. అందరికీ లైసెన్స్లు ఇవ్వాలి, తాగాలి, ఊగాలి, వేరే కార్యక్రమం అడగొద్దు, ఎవరు కూడా ఆందోళన చేయొద్దు. పిల్లలందరూ అదే పనిలో ఉండాలనే కుట్ర తప్ప దీనిలో ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం, దాన్ని విరమించుకోవాలి. హైదరాబాద్కి పరిమితమైంది. ఇది మెట్రోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. ఇది హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉందంటే వేరే దేశస్తులు ఇక్కడ వస్తారు. రకరకాల దేశస్తులకు కల్చర్, ఒక రకమైన కల్చర్ ఉంటుంది. అట్లా ఎవరైనా ఇక్కడ ప్రోత్సహించి ఇక్కడ ఉంది అంటే, పెద్ద పెద్ద హోటల్ ఉందంటే దానికో అర్థం ఉంది. కానీ ఇది గ్రామాలలో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఎవడు ఉంటాడు? పక్క తెలంగాణలో ఉంటాడు, అక్కడోడు ఉంటాడు, ఎవడు వచ్చేటోడు ఉన్నాడు, పోయేటోడు. కనుక దయచేసి దీన్ని విరమించుకొని యువత జీవితాలతో చెలగాటమాడొద్దు. ఈ బీర్ల కంపెనీలు ఊర్లలో పెట్టి ఎవరికన్నా ఏమైనా అయితే మేమే బాధ్యత, దానికి పూర్తి బాధ్యత మేమే అని చెప్పి మీరు చెప్పండి. వాళ్ళకి ఏమైనా అయితే నష్టం జరిగితే మేమే బాధ్యత అని చెప్పి పెట్టిపోయేది. అంతే తప్ప దీని అనవసరమైనటువంటి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. పార్టీ డిసిప్లిన్ అంటే పార్టీలోనే ఇప్పుడు లేరు కదా అన్నప్పుడు, పార్టీలో అయినప్పుడు అంశమే కాదు. కానీ ఒక్కటి ఇదో తెలంగాణ ప్రజానికి మొత్తానికి కూడా ఏంటంటే, ఇలా ఎవరిని ఏ రైతుని అడిగినా, నిన్న మొత్తం యూరియా గురించి మేము తిరుగుతున్నాం, యూరియా దగ్గర లైన్లల్లో ఎవరిని అడిగినా, అయ్యా కేసీఆర్ మాకు దేవుడు, అయ్యా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జరగలేదయ్యా అని, మళ్ళీ ఎప్పుడూ కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి ఆలోచన ప్రజలందరూ ఉన్నారు. ఎవరైనా కానీ, ఈవెన్ కాంగ్రెస్కి వేసినటువంటి ఓటు వేసినటువంటి కార్యకర్తలు కూడా, అయ్యా కేసీఆర్ మళ్ళీ వస్తేనే మన ఊరు బాగుపడుతుంది, మన వ్యవసాయం బాగుపడుతుంది, ఊరికి అన్నం పెట్టిన రైతు ఎలా ఏడుస్తున్నాడు, మళ్ళీ మనకు పూర్వవైభవం వస్తుందా అనేది ఆలోచన ఉంది. ఇలా మొన్నటి వరకు వారు అందరం కలిసి ఉన్నాం. కేసీఆర్ గారి సైన్యంలో అందరం సైనికులకు పనిచేసినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా కవిత గారు జాగృతి అనే సంస్థను పెట్టి, ఆమె తెలంగాణ ఉద్యమంలో ఆమె కష్టపడ్డది. హరీష్ రావు గారు కూడా రాత్రి పగలు కేసీఆర్ గారు వెంబడే ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారు తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన బాధ్యతలను కూడా మా జిల్లాలో అక్కడే పడుకొని లేచి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయించింది. ఉద్యమంలో
ఆమె పాత్ర తక్కువేం లేదు. ఆడబిడ్డగా ఆమె అవమానాలు ఎదుర్కొని ఇబ్బందులు పడ్డ ఉద్యమం నడిపించింది. కేసీఆర్ గారు ఎంబడి ఉంది. హరీష్ రావు గారు కూడా 6 దిశలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆయన అడుగుజాడలు నడిచి ఉన్నాడు. ఇవాళ మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ మేమందరం కూడా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఆమె కానీ మేమందరం ఉద్యమం నుంచి ఉన్న వాళ్ళం, ఇప్పుడున్న వాళ్ళం అందరం కూడా మళ్ళీ కేసీఆర్గా ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం తప్ప కేసీఆర్ కాకుండా ఇంకెవరైనా ఎవరు కోరుకోలేదు. మధ్యలో అప్పుడు కొంతమంది అనొచ్చు, మళ్ళంటిలో కొంతమంది అనొచ్చు, తర్వాత ఎవరుంటే అన్న క్రమంలో. కానీ కేసీఆర్ కావాలి అంతిమంగానే వాళ్ళం. ఈరోజు మేమందరం కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా 3వసారి కేసీఆరే ఖచ్చితంగా కావాలని అందరం అనుకున్న వాళ్ళం. ప్రజలలో ఉన్నటువంటి భావన కూడా అదే. ఎవరిని కూడా కేసీఆర్ని ఎవరేం చేయలేరు ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ వెంట ప్రజలు ఉన్నారు. కేసీఆర్ గారి విలువ 10 ఏళ్లలో గవర్నమెంట్ అయిపోయేటప్పటి వరకు కూడా కొంత రోజు చూసి తీసుకొచ్చినట్టు అనిపించవచ్చు. ఇంకేమవుతుంది కొత్త వాళ్ళు వస్తే చేస్తారు అనుకుంటవచ్చు. కానీ 5 నెలల్లో తెలిసిపోయింది, అయ్యో ఎంత పని చేస్తున్నారా నాయన అని, ఎంత పొరపాటు చేస్తున్నారా అని. ఎవరైనా ఈ రాష్ట్రంలో సరే కొంతమంది రాజకీయంగా మాట్లాడే వాళ్ళని వదిలిపెడదాం, జనరల్గా మనుషులు ఎవరైనా కానీ ఇవాళ ఎన్ని మాటలు మాట్లాడినా కేసీఆర్ గారి మీద ఎన్ని అబాండాలు వేసినా ఎన్ని కేసులు పెట్టినా ఈ గోషు